అది 2012 డిసెంబర్ 16 ఢిల్లీలోని చల్లని శీతాకాల రాత్రి. కానీ ఆ రాత్రి చలి కన్నా భయంకరంగా ఏదో ఒకటి జరుగుతుందన్న విషయం దేశంలోని ఎవరికి కూడా తెలియదు. ఒక యువతి జీవితం, ఒక కుటుంబ భవిష్యత్, మహిళల భద్రతపై దేశం దృష్టి అన్ని పూర్తిగా మారిపోయే రాత్రి అది. ఈ కేసు తర్వాత భారతదేశం పూర్తిగా మారిపోయింది. సమాజం, చట్టాలు, ప్రభుత్వ వ్యవస్థలు అన్ని ఒక్కసారిగా కదిలిపోయాయి. ఈ ఘటనలో బాధితురాలి అసలు పేరు బయటకు రాకూడదని చట్టం చెప్పింది. సో అందుకే ఆమెను దేశం మొత్తం నిర్భయ అని పిలిచింది. నిర్భయ అంటే భయం లేని అమ్మాయి అని. ఈ 23 ఏళ్ల అమ్మాయి ఢిల్లీలో ఫిజియోథెరపీ చదువుతోంది. ఆమె కుటుంబం మధ్య తరగతికి చెందింది కాబట్టి తన చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ కుటుంబానికి సహాయం చేస్తుంది. ఆమె కల డాక్టర్ అవ్వడం, సరైన చికిత్స అందకుండా మరణించే పేషెంట్లకు మంచి సేవ చేయడమే ఆమె లక్ష్యం. దానికోసమే డాక్టర్ అవ్వాలని ఆమె కష్టపడుతుంది. అయితే డిసెంబర్ 16న రాత్రి 8:30 గంటలకు నిర్భయ మరియు అతని స్నేహితుడితో పాటు ఒక షాపింగ్ మాల్ లో సినిమా చూసి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఢిల్లీలోని మునీర్కా బస్ స్టాప్ దగ్గర ఈ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో సాధారణంగా ఢిల్లీలో బస్సులు చాలా తక్కువగా తిరిగేవి. అయితే అప్పుడే ఒక పెద్ద వైట్ కలర్ ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది. వీళ్ళు అడగక ముందే ఆ బస్సులో ఉన్నవారు వీరిని చూసి బస్సు ఆపారు. అయితే ఆ బస్సులో ఉన్నవారు ఇలా అన్నారు, ఈ బస్సు బస్ స్టాప్ వైపే వెళ్తుంది, వచ్చి ఎక్కండి అని వీళ్ళకి చెప్పారు. సో ఏదో ప్రమాదం ఉందని అనుకునే పరిస్థితి కాదు, అంతా సాధారణంగా మామూలుగానే ఉంది. సో కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు చెప్పంగానే బస్సు ఎక్కారు. బస్సులో మొత్తం 6 మంది ఉన్నారు. అందరూ కూడా మగవాళ్లే, డ్రైవర్, అతని స్నేహితులు. అయితే అది సరైన ప్యాసింజర్ బస్సు కాదు. ఇది వాళ్ళ తమ వ్యక్తిగత పనుల కోసం అక్రమంగా నడిపే బస్సు. సో బస్సులోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ ఉద్దేశం మొత్తం వీరికి అర్థమైపోయింది. తర్వాత కాసేపటికి బస్సు అకస్మాత్తుగా సాధారణ రూట్ వదిలి వేరే దారిలోకి మళ్లించారు. నిర్భయ స్నేహితుడు ఇలా అన్నాడు, అన్న బస్సు ఏంటి రెగ్యులర్ రూట్ కాకుండా వేరే రూట్ కి వెళ్తుంది అని అడిగాడు. దానికి ఆ బస్సులో ఉన్నవారు ఈ విధంగా సమాధానం చెప్పారు, అందరం కలిసి టూర్ వెళ్తున్నాం, నువ్వు కాముగా ఉండిబే అని అతనిని భయపెట్టారు. దాంతో వెంటనే బస్సు తలుపులు అన్ని మూసేసి బస్సులో ఉన్న లైట్స్ అన్ని ఆపేసి నిర్భయ స్నేహితుడిని ఇద్దరిని దారుణంగా కొట్టారు. స్నేహితుడిని బస్సులో ఒక మూల కట్టేసి నిర్భయను కూడా అతి దారుణంగా కొట్టి ఎలాంటి దయ కానీ మానవత్వం కానీ లేకుండా బస్సు రోడ్ల మధ్యలోనే తిరుగుతూ ఉండగా నిరంతరం ఆమెపై విపరీతమైన లైంగిక దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు మారి మారి అతి దారుణంగా చిత్ర హింసలు చేస్తూ మరి లైంగిక దాడి చేశారు. ఈ 6గురు కలిసి దాదాపు 1 గంట పాటు ఆమెను చిత్ర హింసలు చేస్తూ లైంగిక దాడి పాల్పడ్డారు. తర్వాత వాళ్ళ ఇద్దరిని బట్టలు లేకుండా నడి రోడ్డుపై ఒక చోట వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రమైన చలి, గాయాలు, విపరీతమైన నొప్పులు. హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అంటూ వాళ్ళకి స్పృహ ఉన్న వరకు అరిచారు. ఇది వారి జీవితంలోనే అతి భయంకరమైన క్షణం. రాత్రి 11 గంటలు దాటిపోయింది. నడి రోడ్డుపై అలాగే పడి ఉన్నారు. అలా దారిలో వెళ్తూ ఉన్నవారు కొందరు చూసి వెంటనే పోలీసులకి అండ్ అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే అంబులెన్స్ వచ్చి వీరిని హాస్పిటల్ తీసుకెళ్లింది. హాస్పిటల్లో ఉన్నవారు ఈమె పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఏడ్చేశారట. అంత దారుణంగా ఈమె పరిస్థితి ఉందట. కానీ ఆమె ధైర్యం అసాధారణం. అక్కడికి వచ్చిన ఆమె నాన్నతో, నాన్న ప్లీజ్ నన్ను ఎలాగైనా బతికించు, ఆ రాక్షసులకి ఎలాగైనా శిక్ష పడేలా నేను పోరాడుతాను అని ఆమె వేడుకుంటూ ఏడ్చేసిందట. సో ఆ టైంలో దేశం మొత్తం ఆమె కోసం ప్రార్థించింది. ఆమె ఎలాగైనా సరే ప్రాణాలతో తిరిగి బయటపడాలని చాలా మంది మొక్కుకున్నారు. వాళ్ళు చేసిన అతి దారుణమైన లైంగిక దాడి వల్ల ఢిల్లీలో ట్రీట్మెంట్ అసాధ్యం అవ్వడంతో ప్రభుత్వం ఆమెకు సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ కి పంపారు. ట్రీట్మెంట్ కొన్ని రోజుల పాటు జరిగింది. ఆఖరికి ఆమె డిసెంబర్ 29 ఉదయంన నిర్భయ శరీరం ఓడిపోయింది. కానీ ఆమె ధైర్యం మాత్రం గెలిచింది. ఆమె చనిపోవడంతో దేశం మొత్తం నిరసనలు పొంగి పొరలాయి. వేలాది మంది యువకులు, మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనలు స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద శాంతియుత పోరాటం. వీళ్ళ డిమాండ్ మొత్తం ఒకటే, ఆ రాక్షసులకి ఎలాగైనా సరే శిక్ష పడాలి, నిర్భయ గెలవాలి అని మాత్రమే. సో కేసు వేగంగా కొనసాగింది. 6 మంది నిందితుల మీద ఉన్న ఆరోపణలన్నీ నిరూపించబడ్డాయి. ఒక వ్యక్తి జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 5 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. కానీ వారికి శిక్ష అమలు పరచడానికి 7 సంవత్సరాల టైం తీసుకున్నారు. చివరికి 2020 మార్చి 20 ఉదయం 5:30 గంటలకి ఈ 5గురిని ఉరి తీశారు. వీరిని ఉరి తీయడంతో నిర్భయ ఆత్మకు శాంతి కలిగింది. ఈ కేసు తర్వాత భారతదేశంలో ఎన్నో చట్టపరమైన సంస్కరణలు జరిగాయి. అందులో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2023, జస్టిస్ వర్మ కమిటీ, నిర్భయ ఫండ్, ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు, ఇవి అన్ని కూడా నిర్భయ కారణంగా ఏర్పాటు అయినవే. సో ఫైనల్ గా నిర్భయ కథ మనకు ఒక నిజం చెబుతుంది. సమాజం మారాలని కోరుకుంటే ఒక్క సంఘటన, ఒక వ్యక్తి ధైర్యమే దేశాన్ని మార్చగలదు. ఆమె పోరాటం మహిళల భద్రత కోసం ఒక విప్లవం ప్రారంభించింది. ఆమె పేరు న్యాయం కోసం పోరాటానికి ఒక చిహ్నం. నిర్భయ మనతో లేరు, కానీ ఆమె కథ, ఆమె ధైర్యం, ఆమె పోరాటం మొత్తం శాశ్వతంగా మనతోనే ఉన్నాయి. ప్రతి అమ్మాయి భద్రతగా ఉండే దేశం కోసం మనం మారాలి, సమాజం మారాలి, వ్యవస్థ మారాలి. ఇలాంటి పరిస్థితులు ఇంకా ముందు జరగకుండా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.